నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నిన్న చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనందరం విన్నాం. అయితే ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు అయితే బీఆర్ఎస్ లేడీ ఫైర్ బ్రాండ్ పద్మక్క గారు ఉన్నారు. సో ఆవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. రైట్. నిన్న చేవెళ్ల సభ మీరు చూసే ఉంటారు కదా, మహిళల మధ్యలో నుంచొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు అనకూడని మాటలన్నీ అన్నారు. అంటే ఒక ఆడపిల్లగా అవి అసలు చెప్పకూడదు, బట్ చెప్పాల్సి వస్తుంది. నువ్వు మగాడివైతే, మొనగాడివైతే, మగతనం ఉంటే అని ఆయన కొన్ని పదాలు యూజ్ చేశారు. సో దీని గురించి మీరు ఏమంటారు? ఒక మాట అండి, ఇప్పుడు తెలంగాణని తీసుకొచ్చిన కేసీఆర్ని కూడా నీ అయ్యా రండా ఎంతసేపు ఒక కుటుంబం గురించి టార్గెట్ చేయడానికి తను రాజకీయాల్లోకి రావటం ఎందుకు? రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయాలు ఎందుకు వస్తాం? ప్రజలకి మంచి చెయ్యాలి, నా జీవితం కాదు ప్రజల కోసం జీవించాలి అనుకుంటున్నప్పుడు రాజకీయాల్లోకి రావాలి. తెలంగాణ ప్రజ ఇదంతా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్స్ కాదు, యూట్యూబ్ ఛానల్ తీసేసేయండి, బ్రోకరిజం చేసుకోండి అని తనకి వందలగానం యూట్యూబ్స్ పెట్టుకొని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్తా ప్రజలని నమ్మించి మోసపుచ్చి మోసగారి ఒప్పందంతో సీఎం అయ్యి ఏమి చేయడం చేతగాక, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు రావడం చేతగాక చేయకపోతే ప్రజలు ఊరుకోరు. అవును, 100%. ఇదివరకు రాజకీయం ఎలా ఉంటుందంటే అధికార పక్షం ప్రతిపక్షం. అవును. ఇప్పుడు రాజకీయం రేవంత్ రెడ్డి చేసే రాజకీయం ఎలా ఉంది అని అంటే అధికార పక్షము ప్రతిపక్షము ప్రజలకి మంచి చేస్తే చూడాలి, చేయకపోతే అడగాలి అన్న ఆలోచనలో ప్రతిపక్షం ఉంది. కానీ ఇప్పుడున్న అధికార పక్షం ఎలా ఉంది అని అంటే ప్రజలకు మంచి చేయడం పక్కన పెడితే ప్రజలతోనే కడిగించుకునేటట్టు ఉంది. ఇది కంపల్సరీ క్లియర్ మాట. కేసీఆర్ గారి ఫ్యామిలీని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు అసలు ముఖ్యమంత్రి అవడం ఎందుకు? ఒక నాయకుడిగా ఉండి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మాట్లాడితే అయిపోతుంది కదా. ఒక కేసీఆర్ తెలంగాణ అని తీసుకొచ్చిన కేసీఆర్ మగతనం, వాళ్ళ ఫ్యామిలీ మగతనం, ఇక మనం అంటే నాకు మాట్లాడాలన్నా కానీ అంత యావగింపుగా ఉంది. కానీ అలాంటి మాటలు ఒక ముఖ్యమంత్రి అంటే ఒక కుటుంబంలో ఒక మన తండ్రి పెద్దలు మాట్లాడితే పిల్లలు అదే లాంగ్వేజ్ యూజ్ చేస్తారంట. ఆయన చెప్తున్నాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా అదే మాట్లాడాలని కోరుకుంటున్నాడు కాబట్టి తన మాటలు తనకే అప్పచెప్దాం మనం. ఇప్పుడు తన మగతనము ఉన్నవాడైతే మల్కాజ్గిరిలో ఎందుకు వదిలేసుకున్నాడు? మల్కాజ్గిరి మొత్తం క్లీన్ స్వీప్ బీఆర్ఎస్. మల్కాజ్గిరి ఒక ఓటర్గా నేను క్వశ్చన్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి, ఎందుకు వదిలేసుకున్నాడు మరి అంత మగాడైతే? మాట అనేటప్పుడు మంచి చెడు అనేది ఒకటి ఉంటుందిరా. ఇప్పుడు తెలంగాణ అంటేనే ఎంతో విజ్ఞతతో సంప్రదాయాల ప్రకారము ప్రపంచమే మన వైపు చూసేటట్టు, ప్రపంచంలోనే అబ్బా తెలంగాణనా అని చేతులెత్తి మొక్కేటట్టు చేసిన కేసీఆర్ ఎక్కడ? విదేశాలు కూడా వెళ్ళి తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి ఎక్కడ? తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది, ఎవరికో అర్థం కావాల్సిన అవసరం లేదు, ప్రజలకు అర్థమైతే చాలు. ఇది తెలంగాణలో తను చెప్పినవి కాంగ్రెస్ పార్టీ తరఫున తను చెప్పిన ఏ హామీ నెరవేర్చే పొజిషన్లో రేవంత్ రెడ్డి లేడు. సిలిండర్ 500 రూపాయలకి ఇస్తామని చెప్పున్నారు కదా, సో దాని గురించి ఏమంటారు మరి? ఇప్పుడు ఇచ్చేదే 3 సిలిండర్లు, మామూలుగా ఉచితంగా ఇస్తాను 500 రూపాయలకు అన్నయ్యో 3 సిలిండర్లు. ఆ 3 సిలిండర్లు కూడా 1 కోటి మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. దాంట్లో 40 లక్షల మందినే మేము అప్రూవల్ చేస్తున్నాము, 40 లక్షల మందినే గుర్తించామంటే 60 లక్షల మంది ఎక్కడ పోవాలి? ఇంకొకటి నేను ఈరోజే విన్నాను అనమాట, 2 వీలర్ ఉంటే ఇందిరమ్మ గృహాలకు కట్టు. అవునా? ఈరోజే విన్నాను నేను న్యూస్. అది ఇంకా అది ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంట. ఇంకా ఎవరికి ఇస్తారు వీళ్ళు? లబ్ధిదారులు ఇవ్వరు వీళ్ళకి. ఇప్పుడు అవన్నీ కామన్ నీడ్స్ కదా, 2 వీలర్ ఉండడం, లేకపోతే డిషెస్ ఉండడం, లేకపోతే ఇల్లు ఉండడం, అవన్నీ. ఇప్పుడు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్లు ఉంటే 200 కరెంటు యూనిట్లు ఫ్రీ పోతుంది. నెక్స్ట్ 2 వీలర్ ఉన్నా కానీ ఇంద్రమ్మ గృహాలకి అర్హులు కాదు. మనం ఉన్న జనరేషన్ ఏంటి అసలుకి? నిజంగా చిత్తశుద్ధి ఉన్నవాడైతే ఫస్ట్ రేషన్ కార్డులు రిలీజ్ చేయాలి. రేషన్ కార్డులు ఎవరికైతే లేవో తెల్ల రేషన్ కార్డులు రిలీజ్ చేసిన తర్వాత ఈ పథకాలన్నీ పెడితే ప్రజలు నమ్మేవారు. ఓ పక్క ఉన్న రేషన్ కార్డుని వేరువేత వెయ్యండ్రా బాబు అని చెప్పేసి ఓ పక్క ఇది నడుపుకుంటా అంటే తన ఆలోచన ఏంటి అని అంటే ఆ 40 లక్షల మందినే
టార్గెట్ ఇక 40 లక్షల మందికి ఏమైనా చేయగలిగితే చేస్తారు, మిగతా 60 లక్షలు గోయిందా. ఎందుకంటే వేరే మొదలు పెట్టాడు కదా రేషన్ కార్డులలో కూడా నిక్కచ్చిగా. ఇప్పుడు 2 వీలర్ లేనిది ఎవరికండి, ఎవరికైనా ఇప్పుడు సాదా సీదాగా 10,000 జీతగాడు కూడా ఒక 3,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకొని 2 వీలర్ తీసుకుంటున్నాడు ఈ రోజుల్లో. తన ఉద్యోగ రీత్యానో ఇంకొక రీత్యానో టెక్నాలజీ డిజిటల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి ఈ జాబ్లకి అది వెళ్తా కూడా స్విగ్గీ జొమాటోలు అవి ఇవి ఉంటున్నాయి కాబట్టి చిన్న జీతగాడైనా కానీ 2 వీలర్ కంపల్సరీ అయిపోయింది ఈ రోజుల్లో. నీళ్ళు ఇవ్వడు, కరెంట్ ఇవ్వడు. ఈ కాంగ్రెస్ పార్టీకి సలహా ఇచ్చిన సునీల్ కనుగోలకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చేటట్టు కూడా సలహాలు ఇవ్వాల్సిందేమో. నిజంగా ఏమంట సలహాలు ఇచ్చి తెప్పించావు సునీల్ కనుగోల, నాశనం చేసి వదిలిపెట్టావు తెలంగాణని. ఇది వాస్తవం. కరెంట్ పోతుంది, 100% కరెంట్ ఉండట్లేదు కదా. రైట్ కరెంట్ పోతుంది వాస్తవం. ఎందుకంటే మా ఇంట్లో కూడా డైలీ ఒక 45 మినిట్స్ కరెంట్ అయితే. అవునమ్మా, ఎందుకంటున్నానంటే అంతకుముందు కరోనాతోనే చాలా అతలాకుతలం అయిపోయారు ప్రజలు. అవును, ఇప్పుడు కన్ను మూసి తెరిచే లోపల ఏదో అక్కడి నుంచి కాస్త కుదుట పడుతున్నాం అనుకునే లోపల మళ్ళా కరెంటు తీస్తా మళ్ళా అదే భారం ప్రజల మీద మోపుతుంటే, ఇప్పుడు నేనే ఒక చిన్న ఫ్యాక్టరీ నడుపుతున్నప్పుడు మినీ ఇండస్ట్రీ ఎలా నెట్టుకు రావాలి, నమ్ముకున్న వాళ్ళని ఎలా పోషించాలి. ఒక 20 మంది నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నువ్వు రోజుకి ఇప్పుడు కరెంటు పోతే 1 గంట పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వాళ్ళు లైన్లో పడడానికి టైం పడుతుంది, వర్క్ అంటే ప్రొడక్షన్ రాదు. ఈ కరెంటు తీసేయటం అనేది పెద్ద జంజాటంలా తయారయ్యింది. అరే కాంగ్రెస్ వచ్చి వారానికి మొదలైంది కరెంటు తీసేయటం. అసలు విచిత్రం అనిపిస్తుంది మాకు. అయ్యో అసలు కరెంట్ తీయొద్దు, నేను అసలు ఇంకా ఆదేశాలే అసలు ఉంటేనే కదా ఇవ్వడానికి. ఇప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ ఉంటేనే కదా నీలాంటి వాళ్ళకి ఇస్తాను నేను. రేవంత్ రెడ్డి గారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పాడు కదా స్టేట్మెంట్, మేము విన్నాం. అసలుకి కరెంట్ ఉంటేనే కదా అధికారులని కరెంట్ ఇవ్వడానికి. ఉన్న వాస్తవం గుర్తించాలి ఎవరమైనా. ఇప్పుడు ఒప్పందాలు లోపాయి గారి ఒప్పందాలు కొన్ని అయిపోయినాయి, నీకు ఇది ఇస్తాను రా భయ్ నువ్వు నాకు ఇది ఇయ్యి అని చెప్పేసుకునే కదా వాళ్ళు ఏదో సాయం చేస్తే మూటలు వస్తే కదా వీళ్ళు గెలిచారు. ఇప్పుడు కరెంటు ఉండాలి కదా అక్కడ ఇవ్వాలంటే. ఆఫీసర్లనే ఏం చేస్తారు, తోడకలు తీస్తా పండ పెడతా పాతి పెడతా అంటే ఆఫీసర్లు. ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు ఉండి పోతావు, ఆఫీసర్లు 50 సంవత్సరాలు ఉండే ఆఫీసర్లు వాళ్ళేం చేస్తారు, నువ్వు ఇవ్వంది వాళ్ళు ఏం చేస్తారు, ఇవ్వాలి కదా. నువ్వు నీళ్ళైనా కరెంట్ అయినా నువ్వు ఇస్తే. ఇప్పుడు అక్కడ ఎన్ని క్యూసెక్ల వాటర్ ఉంది, నువ్వు ఇవ్వలేకే కదా పొలాలను ఎండిపోతున్నాయి. నిజంగా నువ్వు పొలాలకు నీళ్ళు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉన్నవాడివైతే ఈరోజు మేడిగడ్డ ప్రాబ్లం ఈరోజు వచ్చింది కాదే, 2020 నుంచి కొంచెంగా ప్రాబ్లం వస్తూనే ఉంది. అది ఇప్పుడు మా బాలనగర్లో చిన్న ఫ్లైఓవర్ ఇబ్బంది అయితే అక్కడ ఒక ఐరన్ షీట్ లాగా దానికి సంబంధించి వేసి వెహికల్స్ వదిలేశారు. మేడిగడ్డలో కూడా కాపాడింది బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకొని కదా వాటర్ వదిలితే తర్వాత దాన్ని ఏమైనా చెయ్యాలి అనుకుంటే నిజంగా చిత్తశుద్ధి ఉన్నవాడివి. అంటే ఇప్పటికిప్పుడు అయిపోతుందా అని అంటే పంటలు ఇప్పటికిప్పుడే కదా అవుతాయి. పంటలకి సకాలంలో నువ్వు నీళ్ళు ఇస్తేనే కదా పంటలు అనేవి వస్తాయి. మిండమేషాలు లెక్క పెట్టుకుంటే నేను ఎప్పుడో ఇస్తా, ఈ రోజు కాదు తర్వాత ఏదో చూద్దాము అని అంటే పంటలు ఎండిపోవా. ఒక ప్రబుద్ధుడు నేను పోస్ట్ పెడితే ఒక అతను పెట్టాడు, అందరికీ కూడా నేను డైరెక్ట్ సమాధానం చెప్తున్నాను అని అంటే తెలుసుకొని వెయ్యాలి కదా పంట, నీళ్ళు వస్తాయో రావో తెలుసుకొని కదా వెయ్యాలి పంట అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతుకి అదే జీవితం, భూమే వాళ్ళ బిడ్డలాగా వస్తాయని నమ్ముతారు. పైన ఆకాశాన్ని వర్షాన్ని భూమిని నమ్ముకున్న ఒక రైతుని విలువ లేకుండా విశ్వాసం లేకుండా మాట్లాడితే పట్టెడు అన్నం దొరకదు మనకి. ఆ రైతును గోసపెడతా. ఇప్పుడు తెలంగాణకే అన్నపూర్ణేశ్వరిని చేశారు కేసీఆర్ తెలంగాణని. అలాంటి తెలంగాణలో రైతుల్ని గోసపెడితే ఎద్దేసిన వ్యవసాయము ఇదో చెప్తారు చూడండి, అలా ఆ పరిస్థితులు ఈ కళ్ళకి చూస్తాం మేము. ఎప్పుడు కనిపించలేదు ఈ 10 సంవత్సరాలలోనూ. ఎప్పుడు బిందెలు తీసుకొని మహిళలు రోడ్డు మీద రావడం గమనించలేదు, చూడలేదు కూడా. నేను మొన్న చూశాను, మొన్న వేరే ప్రోగ్రామ్కి వెళ్తుంటే చక్కగా బిందెలు తీసుకొని ట్యాంకర్ కోసం వెయిట్ చేస్తా కొట్టుకుంటున్నారు జనాలు. రైట్. సో ఒకసారి మనం చేవెళ్ళ సభ దగ్గరికి వెళ్దాము. చేవెళ్ళ సభలో నేను ఏదైతే మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం ఆ మాటల గురించి అయితే కట్ చేస్తే అంతమంది అసలు నిన్న చేవెళ్ళ సభ పెట్టింది ఎందుకు, మహిళల గురించి పెట్టున్నారు. ఆయన మహిళల గురించి పెట్టినప్పుడు మరి ఆ విషయాలన్నీ మాట్లాడాలి, కానీ మగతనం గురించి అంతమంది మహిళల మధ్యలో మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మహిళగా మీరు చెప్పండి. అసలు అలాంటి మాటలు లేడీస్ అంటే సభ్య సమాజానికి ఆయన ఇచ్చే మెసేజ్ ఏంటి అని అడుగుతారు మీరు, అంతే కదా. సభ్య సమాజానికి ఆయన ఇచ్చే మెసేజ్ ఎట్లా అంటే, ఇప్పుడు
అత్త పెత్తనం ఉంది అక్కడ, కోడలు కాపురం ఉంది ఇక్కడ. అమ్మ నేను ఇక్కడ చేయలేకపోతున్నాను సరిగ్గా, నాకేమో చేయడం చేత కావట్లేదు, మహిళలుగా మీరు తీసుకెళ్ళి జనాలకి మేము చేయలేకపోతున్నాం అని చెప్పకుండా ఎదుటివాడు నాశనం చేసి వెళ్ళిపోయాడు కాబట్టి వాడిని మనం తిడుతున్నాము అని చెప్పేసి మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అమ్మా, ఈ రండా ఇంకోటి అని చెప్పేసి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో, అంటే లేడీస్ కూడా ఎట్లా అని అంటే వీళ్ళేం చేత కాదు, మేమేం చెప్తే అది వింటారు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మగాడి గురించి అంటే నువ్వు మగాడివా అంటే ఈ ఆడం కూడా అనకూడదు కానీ మనం వాస్తవంగా ఆయనకి పెళ్ళైంది కూతురుంది కదండి, ఏమో ఎవరో తెలుసు. ఇప్పుడు ఆయన మాట్లాడింది మనం మాట్లాడలేము ఏంటి? అవును అవును అవును, ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడలేమా? అవును. ఒక ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాను అని చెప్పి ఆడవాళ్ళని చుట్టూ పెట్టుకొని కేటీఆర్ నువ్వు మగాడివా అంటే ఉద్దేశం ఏంటి, ఎలా తీసుకోవాలి? తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేసి తెలంగాణ కోసం, అంటే ఎట్లా అంటే వాళ్ళని ఎంత కించపరుస్తున్నా, వాళ్ళని ఎన్ని మాటలు అంటున్నా, ఒక నలుగురిని పంపించి మన అచ్చంపేట వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఒక నలుగురిని పంపించి ఆయన కారుకు అడ్డుపడేటట్టు అది ఇది అని చేసుకుంటా ఎంత చేస్తున్నా వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే నేను అనుకుంటుందల్లా తెలంగాణ ప్రజలకు తెలియాలి, ఎవరు వస్తే మన జీవితాలు బాగుపడతాయి, ఎవరు మంచి చేస్తారు అనేది తెలంగాణ ప్రజలకు తెలియాలని చెప్పే విజ్ఞతతో సైలెంట్గా ఉన్నారు వాళ్ళు. ఇది 100% వాస్తవం. రైట్. అదే సభలో మరొక కామెంట్ కూడా చేశాడు, యూట్యూబ్ ఛానల్స్ మాకొద్దు, నీ ట్యూబ్ పగలగొట్టడమే మా లక్ష్యం, మా ధ్యేయం అన్న వర్డ్ కూడా యూజ్ చేశాడు. అందుకే కదా 300 ఛానల్ పెట్టుకున్నాడు. ఇప్పుడు 300 ఛానల్ పెట్టుకున్నాడు అతను. మీరు ఒకసారి మీ ఫోన్లో తీసుకొట్టండి, రేవంత్ రెడ్డి ఛానల్స్ అని కొట్టండి, 1 by 1. ఇప్పుడు కేటీఆర్ ఛానల్స్ అని కొట్టండి, కేసీఆర్ ఛానల్స్. అసలు కేసీఆర్ గారు సోషల్ మీడియా ఉండరు, ఆయన అసలుకి మ్యాక్సిమం ఆయన వాడరు, అది అందరికీ తెలిసింది. ఈయన సొంతంగా ఒక ఛానల్స్ పెట్టుకొని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి అబద్ధాలని మ్యాక్సిమం ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయాడు. అట్లానే నమ్ముతారేమో, మసిపూసి మారేడికాయ చేద్దాము, గురువు తగ్గ శిష్యుని అనిపించుకుందాము. ఇప్పుడు ఆ గురువు గారు కూడా అంతే కదా, తను చేసింది ఏది 40 సంవత్సరాల ఇండస్ట్రీలో నేను ఇది చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. అలాగే శిష్యుడు కూడా ఉన్నాడు. ఆయన నిజంగా ఆయన పేరు ఆయన కరెక్ట్ పెట్టుకున్నాడు, మూటలు పోయడానికి తప్పితే దేనికి పనికిరాడు. ఇది వాస్తవం. మూటలు మోసేవాళ్ళు, బ్రోకరేజం చేసేవాళ్ళు ఏ లాంగ్వేజ్ అయితే వాడుతున్నారో అదే లాంగ్వేజ్ని వాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నేను పేరుతో ఎందుకు పిలుస్తున్నానంటే అంతకన్నా పేరుతో పిలుస్తున్నాము, రండా అని పిలవకుండా. అది గొప్ప విషయం అనుకోవాలి. ఆడపిల్లగా పుట్టిన తర్వాత తెలంగాణ ఆడబిడ్డగా కాస్త విజ్ఞత ఉంది కాబట్టి, ఎంతో కొంత చదువుకున్నాం కాబట్టి రేవంత్ రెడ్డిని రండా అనకుండా రండా అని ఆయన పెట్టుకున్నాడు. ఆ రండా కానీ రండా అనడంలో తప్పేం లేదు. రండా రేవంత్ రెడ్డి నేను రండా అనట్లేదు అని చెప్పేసి మేము, కానీ ఇట్లాంటి రండా మాటలు మాట్లాడుకుంటా మొండేవరాలు చేయొద్దు అని చెప్పేసి, సారీ దట్ మై లాంగ్వేజ్, మొండేవరాలు చేయకుండా నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రపంచానికి తెలంగాణను పరిచయం చేసిన కేసీఆర్ గారు, అలాంటి ముఖ్యమంత్రి స్థాయి తర్వాత నీకు వచ్చింది కాబట్టి పేరుని పాడు చేయకుండా పరిపాలన చేస్తే చూడాలని ఉంది. ఆ పరిపాలన ఎట్టగాని చేత కాదనుకోండి. ఇంకో విషయము, ఆయన పక్కనున్న వాళ్ళకు కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా గుర్తింపు అనేది, ఇప్పుడు తెలంగాణ ఆనవాళ్ళని తీసేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళని తీసేయడానికి కూడా ట్రై చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైట్. సో మరొక విషయం ఏంటంటే, అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి స్పోక్స్ పర్సన్ నిన్న కేటీఆర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు కల్వ సుజాత గారు. ఒకసారి మీరు ఆ వీడియో వినండి ఫస్ట్. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇళ్ళ గీళ్ళలో లేదో నాకు అర్థమైతలేదు. ఈ నలుగురు కుటుంబం, వాళ్ళు 2-3 ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతారు. ఈ వీళ్ళ దొరలకు పనేం పాడలేనట్టున్నది. 3 నెలలు అయిపోయింది, ప్రతిపక్షంలో కూర్చుంటే ఏడ ఆగుతలేదు, కాళ్ళు చేతులు ఆగుతలేవు. ఆడాడ పోయి తండ్రి ఏమో నల్గొండలో పోయి బూతులు తిట్టేసి వస్తాడు, కొడుకు వచ్చి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కంచుకోటలు ఉన్న జాగాలు అన్ని జాగాలలో పోయి ఏమో చేద్దాం అనుకుంటారు. ఏం చేసినా ఏట్లే రాయి తీయనోళ్ళు, గుట్లే రాయి తీయనోళ్ళు ఏట్ల పోయి తీసే పరిస్థితి మీకు ఇప్పుడు లేదు. కథం అయిపోయారు, కేలు కథం, దుకాణం బంద్ అయిపోయింది. ఈ రోజు నేను చెప్తున్నా, నిన్న మహబూబ్ నగర్ లో మాట్లాడిన చాలా అడ్డిమారు గుడ్డి దెబ్బతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏదో దారిలో ఇట్లా పోతుంటే గెలిపించుకున్నారట. గెలిపించుకోనికి నీలాగా నిన్న వచ్చిన పార్టీ కాదు, 138 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. ఇందులో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మేము మీరిచ్చినట్ల మాటలు తప్పే వాళ్ళం కాము అని రుజువు చేసుకుంటూ మేము వస్తున్న 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసినాం. రేపు పొద్దున ఇంకో 2 పథకాలను అమలు చేయబోతున్నాం. ఇవన్నీ రైట్.
వచ్చిన 48 గంటల్లోనే 2 పథకాలు అమలు చేశామని అంటున్నారు. వాళ్ళేమో అంత గట్టిగా చెప్పుకుంటున్నారు. దీని గురించి మీ సమాధానం ఏం చెప్తారా? వచ్చిన 48 గంటల్లోనే పథకాలు అమలు చేశాము అని అంటే ఆ పథకాలు తీసుకున్న వాళ్ళతో కూడా మాట్లాడించండి ఆవిడ. పథకాలు రాని వాళ్ళతో కూడా ఏదో 4 గోడల మధ్య ఉండి మాట్లాడడం కాదు. 138 సంవత్సరాల చరిత్ర ఆ చరిత్ర కాదు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయ్యింది. తెలంగాణ ఎంత బాగా ప్రాబల్యం అయ్యింది, తెలంగాణ ప్రపంచానికి ఎట్లా పరిచయం అయ్యింది, నలుగురు వ్యక్తులు అసలు ఆ ఒక్క వ్యక్తి మొదలైతేనే కదా తెలంగాణ వచ్చింది. నీలాంటి వాళ్ళకి గొంతు వచ్చింది. తెలంగాణ నాది అని చెప్పుకోవడానికి ఆస్కారం వచ్చింది ఆ ఒక్క మనిషి స్టార్ట్ అయితేనే కదా. అది మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతున్నారు అని అంటే ప్రజలు మాట్లాడతారు. ప్రజల తరపున వాళ్ళు ఉన్నారు కదా ప్రతిపక్షంలో. 100% మాట్లాడకుండా ఎట్లా ఉంటారు? ప్రజలే కదా ఎన్నుకున్నారు వాళ్ళని. ప్రజలు ఎన్నుకున్నప్పుడు మాట్లాడతారు. 48 గంటల్లోనే 2 పథకాలు ఇచ్చాము, 27కి 2 పథకాలు. అదే చెప్తున్నాం, 1 కోటి మంది ఉన్నప్పుడు నువ్వు అరాకొరా ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతిపక్షం మాట్లాడుతుంది గొంతు విప్పి. వీళ్ళకి మళ్ళీ అమ్మబూతులు తిట్టుకుంటా మాట్లాడట్లేదు కదా, వాళ్ళు అడుగుతున్నారు, క్లియర్గా అడుగుతున్నారు. రైట్. మీరు మా ఛానల్ తరఫున కల్వ సుజాతకి అంటే ఆ వీడియో ఇంకా పూర్తిగా చూడలేదు. కేటీఆర్ గారిని కొంచెం తన అంటే వ్యక్తిగతంగా తీసి మాట్లాడడం కూడా అదేరా. వ్యక్తిగతంగా మాట్లాడాలి అని అంటే, నిజం చెప్పాలి అని అంటే, మనము ఒక సీఎం స్థాయిలో ఉన్న మనిషిని మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనం చాలా అనొచ్చు. విజ్ఞత ఉంది. ఆ విజ్ఞతతోనే మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయన అన్నప్పుడు మనం అనొచ్చు, రే మగతనం అంటే నువ్వు చూపించేది కాదురా మగతనం అంటే. ఇప్పుడు తెలంగాణని తీసుకొచ్చినప్పుడే కేసీఆర్ ఏంటో తెలవాలా నీకు. కేసీఆర్ కుటుంబం అంటే తెలియాలా. ఇప్పుడు ప్రపంచంలోనే వాళ్ళు గుర్తింపు పొందిన మనుషులు. నువ్వు విదేశాలకు వెళ్ళి కనుక చైన్ యాక్షన్ రియాక్షన్ అని చెప్పేసి వచ్చిన మనిషి కాదు ఆయన. ఆయన కాలి గోటికి కూడా సరిపోరు. ఇలాంటి అవాకులు చవాకులు పేలే వాళ్ళ గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఇస్తారు అదే చెప్తున్నారు. అప్పుడు ఈమె మాట్లాడాల్సింది ఏంటంటే 100 రోజులు లైన్ ఎందుకు పెట్టావురా ఎందుకు పెట్టావు? ఇచ్చినప్పుడే ఇప్పుడు ఆ డేట్స్ ఇవ్వకుండా పలానప్పుడు మేము ఇస్తామని నువ్వు ఎందుకు చెప్పావు? నేను ఎక్కుతా 9వ తారీఖున వెళ్ళిపోయి ఎమ్మడే ఇప్పుడే తీసుకొచ్చేసుకొని అప్పుడే 2 లక్షలు చేసేస్తా, ఫిబ్రవరిలో రిలీజ్ చేసేస్తా క్యాలెండరు, ఎమ్మటే మీకు ఎక్కిచ్చేస్తా. ఇప్పుడు 23,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చినవి. అది అందరికీ కూలంకషంగా బట్టబయలు, అది అందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఏమైనా ఏడవగలిగావా? ఉద్యోగాలు ఏమైనా ఇవ్వగలిగావా? ఎంతసేపు సీట్లేంటి నోట్లేంటి లెక్క పెట్టుకోవడమే నీ జీవితం సరిపోయింది. 6 గ్యారంటీలు అన్నావు, వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలు అన్నావు. ఆ 2 గ్యారంటీలు కూడా క్లియర్గా తీసుకున్న మనుషులు ఎవరు? ఆ బస్సులో ఇక ఏ రంగం ఉంది అనేది అసలుకి తెలంగాణలో ఎప్పుడూ లేనంత ఆడపిల్లలు కూడా ఆ బస్సు దాని మీద ఏమంటారు అవి మెట్ల మీద ఉండి వెనకాల పట్టుకొని అసలుకి ఒక బిడ్డ పోతే తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? మొన్న మేడారంలో జరిగిన జాతరలో కూడా అసలు డ్రైవర్ అయితే ఏకంగా మనం చేసిన కామెంట్స్ కూడా చూస్తున్నాం. మీరు చూసారా? ఇప్పుడు ఆ పరిస్థితి ఎప్పుడైనా కానీ మనం చూసామండి ఇన్ని సంవత్సరాలలో. అక్కడికే వస్తున్నా డౌన్ డౌన్ అనుకుంటా. ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు ఎగిరిపడతారు అంటే అట్లాంటి వీడియోలు చూపించాలి. ఇంక ప్రజలు ఎవరు కాదు కదా, ప్రజలు కొన్ని వేల మంది ప్రజలు సీఎం డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ అనుకుంటా సమ్మక్క సారక్క సాక్షిగా నువ్వు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యి నువ్వెవరినో పొగుడుతావు. సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళి ఆ సీతమ్మేమో ఇంకొక అమ్మ, ఇసుకమ్మ ఇంకోటి అవి చూపిస్తుంటేనే శంకర్ తమ్ముడి మీద మీరు కూడా వచ్చారు. అప్పుడు మేము శంకర్ తమ్ముడికి మేము మద్దతు తెలిపాము. అంటే మాట్లాడే గొంతుకలే తొక్కేసేయాలి. నేను ప్రశ్నించే గొంతుక అని వచ్చేసేసి మాట్లాడే గొంతులనే తొక్కేసేయాలని చూస్తున్నా ఈ గవర్నమెంట్. మాట్లాడుతున్న వాళ్ళని యూట్యూబ్ వాళ్ళని బ్రోకరిజం చేసుకోండి అంటే బ్రోకర్ కాబట్టి ఆ బ్రోకర్ మాటలే వస్తాయి. రైట్. అయితే మీరు నాకు తెలిసి ఒక 4-5 డేస్ అవుతుంది. ఈ 4-5 డేస్లో అంటే మీ వీడియో ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా రీచ్ వచ్చింది. థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చూసుకున్నారా? అంత చూడలేదు. సో వచ్చిన కామెంట్స్లో నేను ఒక్క కామెంట్ తీసుకున్నాను. షీ సెటిలర్, ఆమె ఆమె తెలంగాణలో వచ్చి సెటిల్ అయింది, తనను అసలు నమ్మకండి, తన మాటలు అసలు పట్టించుకోవద్దని చెప్పేసి ఒక కామెంట్ అయితే పెట్టడం జరిగింది సమ్ మంత్స్. ఆ కామెంటేనండి నేను మేడం దగ్గర మళ్ళీ వ్యక్తపరుస్తున్నాను. సో మీరు మళ్ళీ వీడియో చూస్తారని అయితే అనుకుంటున్నాను నేను. మీరు ఆ కామెంట్కి మీరు ఏం చెప్తారు సమాధానం? తను సెటిలర్
తన మాటలు మీరు నమ్మకండి, అవును, తను నా ఆంధ్ర ఆమె అని తల్లిదండ్రులు చెప్పేసి అని సెటిలర్స్. అంటున్నారు. కానీ నేను తెలంగాణ ఉద్యమం కాడి నుంచి లాస్ట్ 14 years కాడి నుంచి నేను అదే చెప్తున్నా, పార్టీలో లీడర్స్ మారుతారు, పార్టీలో నాయకులు మారుతారు, పార్టీ కార్యకర్త మారరు. ఉమ్, నేను బై హార్డ్ కోర్ నేను తెలంగాణ వాదిని, ఉమ్. తెలంగాణలో పుట్టాను అన్నది నేను చెప్పలేను. కానీ అంటే మీ స్లాంగ్ అనేది అయితే మారలేదు కదా. అంటే నేను అదే అంటున్నానండి, ఒక వ్యక్తిని మనము ఎందుకు ఒక లీడర్గాను నాయకుడిగాను మనం మన మనసులో గుర్తింపు తెచ్చుకుంటాము అని అంటే, నేను కేసీఆర్ గారిని నేను స్టూడెంట్ ఉన్న కానీ చూస్తున్నాను. ఆయన రవాణా శాఖ నేను మంత్రిగా అక్కడికి ఉన్న వస్తున్నాను. ఎందుకు మీకు అంత ఇష్టం కేసీఆర్ గారు అంటే అసలు? ఎందుకంటే తెలంగాణలో నేను గత 35 సంవత్సరాల నుంచి నేను తెలంగాణ 30 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నాను. ఆ పరిస్థితులన్నీ కళ్ళారు చూసిందాన్ని. కుత్బుల్లాపూర్ అంటే ఎంత స్లమ్ ఏరియాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు వస్తే కుత్బుల్లాపూర్కి, జస్ట్ సపోజ్, ఎందుకంటే నా కాలేజీలో నా ఫ్రెండ్స్ వస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎమ్మటే స్నానం చేసేవాళ్ళు వాళ్ళు. ఇది వాస్తవం. ఎందుకంటే అక్కడ ఉన్న కెమికల్స్ కానీ, అక్కడ ఉన్న రోడ్లు కానీ, ఆ దుమ్ము కానీ వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మటే అన్ని పనులు పక్కన పెట్టి స్నానం చేస్తాం మేము, మీ ఏరియాకి రావాలి అని అంటే అన్న పరిస్థితుల్లో ఉండే కుత్బుల్లాపూర్ ఒకప్పుడు. ఇప్పుడు ఒక్కసారి కుత్బుల్లాపూర్ రండి, ఎంత అర్థంలాగా ఉంటుందా. వాటర్ కోసం మేము ఎగ్జామ్స్ ఉన్నా కానీ రాత్రి 2ంటికి 3ంటికి కూడా సైకిల్ మీద ముందు 2 క్యాన్లు వెనక 2 క్యాన్లు పెట్టుకొని మేము వాటర్ తీసుకొచ్చుకునేవాళ్ళం. ఎక్కడ? రోడ్ సైడు గుంటలాగా చేసి ఆ మిలిటరీ వాళ్ళతో కొట్లాడుకొని దాంట్లో నుంచి డబ్బాలో పోసుకొని ఆ వాటర్ని సైకిల్కి ముందు 2 క్యాన్లు వెనక 2 క్యాన్లు పెట్టుకొని తీసుకొచ్చుకొని వాటర్ వాడుకునే వాళ్ళం మేము. ఆ బాధలన్నీ పడున్నాం మేము ఎట్లా మర్చిపోతాం అవన్నీ పంచభూతాలని చాలా స్వచ్ఛంగా చేసి ప్రజలకు అందించిన నాయకుడిని మేము ఎట్లా మర్చిపోతాం? అది తెలంగాణ కోసం ఎంత కొట్లాడుతున్నాడు, ఎంత ఆరాటపడుతున్నాడు, తన జీవితాన్ని ఎంత సాక్రిఫైస్ చేశాడు. జస్ట్ సపోజ్ మీరే ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళా మీరు మీ రాష్ట్రం కోసము దాన్ని రిజైన్ చేసేసి మళ్ళీ ఆ జీవితానికి వెళ్ళాలంటే మీరు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేం కదా. కేసీఆర్ వెళ్ళారు కదా. అంతకన్నా ఇంకా ఏం కావాలి ఆయన్ని అభిమానించడానికి? ఆయన్ని నేను దగ్గర, నా చిన్న వయసే కావచ్చు అప్పటికి, దగ్గర ఉండి మా పక్కన ఉన్న ఎమ్మెల్సీ రాజుగారు, షంబీపూర్ రాజుగారు అండి, షంబీపూర్ రాజుగారు, ఆయన దగ్గర ఉండి చూసిన వాళ్ళం మేము. అసలుకి ఎట్లా అనంటే ఈరోజు తీసుకెళ్ళిపోయారంట, పోలీసులు తీసుకెళ్ళిపోయారంట. వస్తాడో రాడో కూడా తెలియదు మనిషి. వాస్తవంగా షంబీపూర్ రాజుగారికి ఇవన్నీ ఆయనకు తెలుసో లేదో మాకు తెలియదు, కానీ మేము దగ్గర నుంచి చూసాం. టెంట్లు వేసుకొని, నీళ్ళు ఉంటాయో నీళ్ళు ఉండవు, ఎర్రటి ఎండ, ఎక్కడ చూసినా టెంట్లు వేసుకొని కూర్చునేవాళ్ళు. ఈ పోలీసులు వచ్చి కొట్టేస్తుంటే నిరాహార దీక్షలు కంటిన్యూషన్. ఇప్పుడు అదే ప్లేస్లో తిరుగుతా, కాలేజీకి వెళ్తా వస్తా, ఏదో పని మీద వెళ్తా వస్తా ఉన్నప్పుడు యూత్ ఎలా ఉంటుంది ఆ టైంలో? అసలు ఎందుకు జరుగుతుంది, దేనికి జరుగుతుంది, దేనికోసమో అని తెలుసుకొని ఉంటుంది కదా. అప్పుడు మేము స్టార్ట్ చేసాం ఏంటి అసలుకి. అప్పటి నుంచి మొదలైన ఆయన మీద ఉన్న ఇష్టం కానీ, ఆయన అంటే మాకు ఏర్పడిన నమ్మకం కానీ అదే కంటిన్యూ చేసుకుంటా ఇంకా పెంచుకుంటా వచ్చారు, కానీ ఇలాగ తుంచుకుంటా రాలేదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డిని ఓటేసి గెలిపించిన వాళ్ళు ఇట్లా తలలు పట్టుకుంటే అబ్బా ఏంటి ఇది అనుకున్న పరిస్థితికి నువ్వు 2 నెలలకే తీసుకొచ్చేసావే. అదే పరిస్థితుల్లో కేసీఆర్ ఉండుంటే అసలు కేసీఆర్ని ఊహించుకోగలుగుతామా? తన మాట కోసము నా తెలంగాణ నా ప్రజలు ఆయన చేసిన కష్టం కానీ, ఆయన పడిన ఆత్ర కానీ, ఇప్పుడు కొన్ని లక్షల జీతం ఉన్న తన బిడ్డల్ని కూడా తీసుకొచ్చి ఈ రొంపిలో, వాస్తవంగా నిజంగా వాళ్ళు ఉన్న పొజిషన్, వాళ్ళు చదువుకున్న చదువు కానీ ఏది కానీ ఇప్పుడు ఇన్ని మాటలు పడతా, అన్ని అవమానాలు పడతా ఎందుకు భరిస్తున్నారు వాళ్ళు? కేవలం తెలంగాణ కోసం. ఇప్పుడు కూడా ఇన్ని మాటలు, ఈ చేతగాని యదవ సన్నాసులు మాట్లాడుతున్న మాటల్ని భరించడానికి కూడా కారణం తెలంగాణ ప్రజలకు అర్థం అవ్వాలని. తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, ఎలక్షన్లు వస్తాయి పోతాయండి, నాయకులు గెలుస్తారు ఓడతారు, ఇది కామను. కానీ తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ ఆనవాళ్ళని చెరిపేస్తాము, లేకపోతే ఇంకోటి తీసేస్తాము, నువ్వు అక్కడ తెలంగాణ కాకతీయ తోరణాలు తీసేసినంత మాత్రాన తెలంగాణ చెరిపోతేంటి? రేవంత్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు, ఆయన పెట్టిన వీడియోలు తీసేస్తేనో లేకపోతే ఆయన ఫోటో తీసేస్తేనో జనాలకు ఎక్కడ పాతిపోయింది.
నేను అదే అంటున్నా, మా నాయకులు కానీ మా లీడర్స్ కానీ ఎక్కడైనా పార్టీలు మారొచ్చు, పార్టీలు వస్తూ ఉంటాయి, అది కావును. కానీ కార్యకర్త అనేవాడు నిలకడగా ఉంటాడు, 100% ప్రాణం పెడతాడు. రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, అరే నీ అయ్యా కార్యకర్తలు చూసుకుంటారు అని చెప్పేసి. ఏంటది? అదే బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకొని ఉంటే అసలు నువ్వు ఆ సభలోనే ఉండకపోతుండేవి నిజం చెప్పాలంటే. అంతే కదా. ఇప్పుడు కేటీఆర్ గారు వెళ్తుంటే ఏదో 10 మందిని తోలేసేసి, అది స్ట్రాటజీ ఏంటంటే కాలేజీ పిల్లలను వాడుతున్నారు ఎక్కువ. వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? తెలంగాణ ప్రజలుగా తల్లిదండ్రులు మీరు చాలా అవగాహనతో ఆలోచన చెయ్యండి. కాలేజీలో ఉంటున్న మీ బిడ్డల మీద అవి ఒక కేసు ఏర్పడితే వాళ్ళ జీవితమే ఇప్పుడు యువరక్తం ఏం తెలియదండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుందో, తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, సంథింగ్ ఇంకో తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలు అని మాత్రమే చెప్తున్నారు తప్ప అసలు మొదటి అడుగు వేసింది ఎవరు? ఇంతమంది ఉన్నారు. నేను చెన్నారెడ్డి గారు మాకు ఒక స్కూల్ ప్రోగ్రాంలోకి వస్తే ఆంధ్ర వాళ్ళు వాటర్స్ తాగలేదు ఆయన. వాస్తవం ఇది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను అది, అంటే నేను చూసాను అది. ఎవరు అని అంటే మన ఆంధ్ర వాళ్ళు, అంటే ఆంధ్ర వాళ్ళ అన్నాడు ఆయన. అంత కరడుగట్టిన వాళ్ళు ఉన్న హయాం నుంచి అంత వాళ్ళు కూడా సాధించలేంది 60 సంవత్సరాల కళని నెరవేర్చింది ఎవరు? అసలు నువ్వు ముఖ్యమంత్రి అయింది దేనికయ్యో? సోనియమ్మ ఇచ్చిందా, ఇంకొక ఆమె ఇచ్చిందా? అసలు మొదలైంది ఎక్కడ మొదలైంది? 1200 మందిని కడుపును పెట్టుకోకుండా ఫస్ట్లోనే ఇచ్చేస్తుంటే ఇంతమంది బిడ్డల ఆక్రోశాలు, ఇంతమంది తల్లిదండ్రుల ఆక్రోశాలు ఉండకపోతుండే కదా. ఎవరినో కించపరచడానికి కాదు, చరిత్ర అనేది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి గుర్తులేదేమో, గుర్తు చేయాలి అని అంటే ఒకసారి అందరికీ బహిరంగంగా పెట్టమనండి. తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండరబై నేను మాట్లాడతా అని చెప్పేసి బహిరంగంగా పెట్టమనండి. రైట్. మీ గురించి అంటే ఇందాకే మనం డిస్కస్ చేస్తాం, మీ గురించి ఇలాగా ఒక పర్సన్ కామెంట్ పెట్టాడు అని చెప్పేసి అని. అయితే ట్రోలర్స్కి కానీ లేకపోతే మీ గురించి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కానీ మీరు ఏం చెప్తారు? నెగిటివ్ కామెంట్స్ నేను ఒక పోస్ట్ పెట్టి, ఇప్పుడు నెగిటివ్గా పెట్టే వాళ్ళకి మనం సమాధానం చెప్పుకుంటా ఉంటే ఆ సమాధానాల దగ్గరే వాళ్ళకి ఇచ్చుకుంటా ఉన్నా కాడే మనం ఆగిపోతామండి. నేను ఒకటే క్లియర్గా నమ్ముతాను, నేను సెటిలర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాదనట్లేదు. నేను ప్రజలకి మంచి చేయాలి, నేను ప్రజల్లో ఉండాలి. నేను అంతకుముందు కూడా ఒక టీచర్గా కానీ, ఒక మీడియా పర్సన్గా కానీ, ఒక వ్యాపారరీత్యా కానీ నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాను. ఎక్కువ ప్రజలకి అక్కడికి వచ్చిన తర్వాత కుత్బుల్లాపూర్ పద్మక్క ఎవరంటే ఇంత పిల్లోడు కూడా నా ఈ పలానా సైడ్ అని చెప్పేస్తారు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి వస్తాడండి? చంద్రబాబు నాయుడు ఎవరండి? ఎక్కడ ఉంటున్నాడండి? చంద్రబాబు నాయుడిని ప్రతి క్షణం తలుచుకుంటున్నాడు కదండి గురువు గారు, నా గురువు గారు, నా శిష్యుడు అని చెప్పేసి. అంటే సెటిలర్సా ఇంకొకళ్ళ కాదు. నేను ప్రాణం పెట్టేది తెలంగాణకి. నాకు ఓటు వచ్చింది తెలంగాణలో. ఓటు అనే ఆయుధం నేను తీసుకుంది తెలంగాణలో. తెలంగాణ గురించి ఎందాకైనా కొట్లాడగలిగి నా ప్రాణం ఉన్నంత వరకు, కేసీఆర్ ఈ గడ్డ మీద ఉన్నంత వరకు తెలంగాణ అనేది నా ప్రాణం. తెలిసిన ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు ఒక కామెంట్ పెట్టడంలో ఏముంది? ఆయనకి మనం ఇచ్చుకుంటా సమాధానాలు కూర్చొని మనం అక్కడే ఆగిపోవాలి. మనం చేయాల్సిన పని చాలా ఉన్నప్పుడు మనం అక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు కదా. మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, మాట్లాడివ్వండి. ఇప్పుడు వాస్తవాలుగా తీసుకునే గట్స్ నాకు ఉన్నాయి, నాకేం ఇబ్బంది లేదు. వాళ్ళకి నేను సమాధానం చెప్పలేనప్పుడు కదా మనం ఆగిపోవాలి. అక్కడ ఏదైనా మాట్లాడాలనుకుంటున్నప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. నాకు ఏమైనా ఇబ్బంది ఉంది, ఇప్పుడు మీతో ఇబ్బంది ఉంది, మీ దగ్గరికి వచ్చి మాట్లాడే గట్స్ నాకు ఉన్నాయి. నేను నా ప్రజలకు ఏమైనా చెప్పుకుంటే నేను చేయగలుగుతాను అని నేను చేసి చూపించే గట్స్ నా దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు ఇవన్నీ ఇక అవాకులు చవాకులు పేలుతూ ఉంటే కేసీఆర్ గారినే అసలు నువ్వు ఇక్కడ కాదు, నువ్వు తెలంగాణ వాదివి కాదు అని మాట్లాడుతున్నారు. అవన్నీ కామన్, అవన్నీ నడుస్తూ ఉంటే మనం చూస్తూ ఉండాలి, మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. ఇది బండ్ల గణేష్ మాట్లాడుతున్నాడు కదా, రేవంత్ రెడ్డి పెద్ద వేదాంతి, ఈడొక పెద్ద సిద్ధాంతి. మరి ఇప్పుడు ఒక ప్రజలు ఎన్నుకున్న నాయకుల్ని, ఒక మంత్రిని, ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడం రాని చిల్లర నా కొడుకులు గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. అట్లాంటి వాళ్ళ గురించి అనవసరం. అయితే మీరు తీసుకొచ్చారు కాబట్టి టాపిక్, మొన్నటి దాకా కూడా బండ్ల గణేష్ అనే పర్సన్ సినిమా ప్రొడ్యూసర్,
సినిమా యాక్టర్ రాత్రి ఎట్లా అయ్యిందో జనాలకు అందరికీ తెలుసు. అయితే థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి విపరీతంగా సపోర్ట్ చేసిన వ్యక్తి కట్ చేస్తే ఆంధ్ర పాలిటిక్స్ వదిలేసి వచ్చిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణ మీద పడి ప్రాబల్యం, సొంత ప్రాబల్యం. ఓకే, ఇప్పుడు అదే అంటున్నాను నేను, పార్టీ గురించి ఆయన సెట్లరా తెలంగాణ వాద, అసలు ఆయన ఎవరు మీకేనా తెలుసా? బండ్ల గణేష్ గురించి ఒక గంట ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటే అయ్యేది కాదు అది. అంత పెద్ద అంత పెద్ద చరిత్ర ఉంది. ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయడు, ఆడవాళ్ళని అమ్మబూతులు తిడతాడు. నిన్నగాక మొన్న వీడియో కూడా చూసుంటారు. ఆవిడ కూడా రెంటింట్లో ఉండే బతుకు అవునవును ఇప్పుడు అప్స్టేర్లోకి ఎలా వెళ్ళింది అయింది. అవును, రాత్రి మనము ఒక అప్స్టేర్కి వెళ్ళాము అని అంటే మన బతికేంటి అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. అవును, ఒకేళ్ళు మనకు చూపిస్తుంటే ఒకేళ్ళు ఎదుటి చూపిస్తుంటే 4 ఏళ్ళు మనకి చూపిస్తూ ఉంటాయి కదా. ఉంటాడు ఇక్కడ మాట్లాడతాడు ఆంధ్ర వాళ్ళ గురించి. మొన్నటిదాకా ఓ ఓ ఓ అని చెప్పేసి గ్లాస్ని ఎత్తాడు. ఇప్పుడు ఏదో సొంత ప్రాబల్యం ఉన్నట్టుంది, ఏదో ఆశిస్తున్నట్టున్నాడు. అందుకనే రేవంత్ రెడ్డిని వేదాంతి అంటున్నాడు. అందుకే ఇది ఒక పెద్ద సిద్ధాంతి. మరి అట్లా ఆడవాళ్ళకి విలువ ఇవ్వని నా కొడుకుల్ని కూడా తెలంగాణ ఆశించదు. ఇప్పుడు ఆయన అంత గొంతు చించుకొని అరుస్తున్నా కానీ మరి బండ్ల గణేష్ని అమ్మబూతులు ఎందుకు తిడుతున్నారు? వాస్తవాలు ఒప్పుకోవాలి కదా. మరి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు రోజా మేడంని కూడా, రోజా అక్క ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తుందో అందరికీ తెలుసు. అవును అవును, మా ఆమెనే నువ్వు పులుసు కాసుకో, రాత్రిపూట పులుసు పెట్టు, ఒక మంత్రి స్థాయి ఈయనకి ఏమైనా చెయ్యాలి అంటే ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు ఈ మాట్లాడిన మాటల్ని వాళ్ళు కనుక తీసుకుంటే ఎంతసేపు పడుతుంది ఈయన బతుకు చాప్టర్ క్లోజ్ అవ్వడానికి? అట్లని మాట్లాడొద్దు కదా. నిజంగా ఒక సబ్జెక్ట్ ఉండాలి. రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని మీద మనం ఎంత సబ్జెక్టుగా మాట్లాడుతున్నామో అంతే సబ్జెక్టుగా మాట్లాడితే అది హర్షించదగ్గ విషయం. నువ్వు పులుసు కాసుకో, రాత్రుల పూట నువ్వు అలగొట్టు, ఇట్లాంటి మాటలు చాలా చాలా అంటే చాలా. అదే అంటున్నాను, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక మాట్లాడుతున్న మాటలు వీళ్ళకి అట్లా మాట్లాడడం అలవాటు చేసేసినాయి. ఆ మాట విధానంలోనే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు, అట్లా వాళ్ళకి అలవాటు చేసుకుంటున్నారు అట్లా. కానీ అది చాలా హేయము, చాలా అసహ్యకరమైన, జనాలలోనే అసహ్యం వచ్చేసి చూస్తూ ఉండండి. ప్రతిపక్షంలో రావటం కాదు, జనాలలోనే అసహ్యం వచ్చేసి వీళ్ళని కడిగించుకొని రోడ్ల మీద తిరగలేని పరిస్థితులు అయితే 100% ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీ ద్వారా యూట్యూబ్ ఛానల్స్ని ఏదో మాట్లాడి బ్రోకరేజ్ చేసుకోమన్నారు కదా. అదే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, రేవంత్ రెడ్డి నువ్వు గనక అన్నావు కదా, కేటీఆర్ నువ్వు మగాడివైతే ఒక్కటన్నా లోక్సభ స్థానాలు తెచ్చుకో చూపించని చెప్పావు కదా. ఒక్కటన్నా లోక్సభ స్థానాలు ఎక్కువ తీసుకొచ్చుకొని వాళ్ళు కంపల్సరీ చూపిస్తారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు అంతా మంచి కోరుకుంటున్నారు. నువ్వు చేసే ఈ దరిద్రమైన పరిపాలన వద్దనుకొని 100% ఎక్కువే వస్తాయి. మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్ళా ఇదే యూట్యూబ్ ఛానల్స్ దగ్గరకు వచ్చి నీకు చీర గాజులు పంపిస్తాం రండా కట్టుకోవడానికి సిద్ధం ఉంటుంది. 100% మా సవాల్ నువ్వు తీసుకో. తెలంగాణ ఆడబిడ్డలను అంత వందన పెట్టుకొని అంత అసహ్యంగా మాట్లాడిన ఎర్రి సన్నాసి ఇక తిట్టాలి అంటే నిజంగా అండి ఇట్లా వచ్చేస్తుంది ఆవేశం. ఇప్పుడు ఆమె అంటాం కాదు, ఎవరినో ఏదో 4 రోజులకే 40 రోజులకే 60 రోజులకే ఇంకా రాలేదు, ఇంకా 100 రోజులు అవ్వలేదు, మా పరిపాలన చాలా ఉంది చూసుకోండి, ఇంకా ఆక్రోశము. ఎవరు ఆక్రోశపడట్లేదు, ఎవరు వీళ్ళకి ఫ్రస్ట్రేషను. ఎంతసేపు ఎవడన్నా వచ్చేస్తాడేమో, ఎవడన్నా పడేసేస్తాడేమో, మేము చేయలేమేమో. నీ పెత్తనమే ఇక్కడ ఏడవలేదు. ఇప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉందంటే స్వతహాగా వాళ్ళ ఆలోచనలు, ప్రజలకు ఏం చెయ్యాలి, మనం ఏంటి అన్న ఆలోచనలో ఉంటుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిది ఏముందని ఎగిరెగిరి పడుతున్నాడు? అవును కదా. నువ్వు ఏమైనా చెయ్యాలి అని అంటే చలో ఢిల్లీ. నీ పక్కన వాళ్ళు ఏదన్నా మాట్లాడుకుంటే ఇద్దరు తగదులు తీర్చుకోవాలంటే చలో ఢిల్లీ. 6 గ్యారెంటీల మీద ఏమైనా చేంజ్ చేయాలి అంటే చలో ఢిల్లీ. నెలకి 20 రోజులు నువ్వు ఢిల్లీనే పోతా అంటే ఇక్కడ ఓడబడిసేది ఏముంది, ఏడ్చేది ఏముంది? ఆ మాట్లాడిన చింతకు కూడా అర్థమవుతుందో లేదో తెలియదు. కానీ వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ జీవితాలు లేవు. వాళ్ళ జీవితాలు లేనప్పుడు వాళ్ళేం మాట్లాడతారు? 6 గ్యారెంటీలు కాదు కదా, దాంట్లో 1/2 గ్యారెంటీ కూడా వాళ్ళు సక్రమంగా చేయరు. ఏదో ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అనేది ఎంతవరకు అంతవరకే అవసరం తప్పితే అనవసరమైన అవసరం లాగా తయారైంది ఈ రోజుల్లో తెలంగాణలో. నిజంగా వాస్తవం అది. అదే పెట్రోల్ ధర తగ్గించడము, వీళ్ళు వాగారు కదా, వీళ్ళు మాట్లాడారు కదా, పెట్రోల్ ఇది కేసీఆర్ అంతా చేస్తున్నాడు, కేసీఆర్ ఎంత వేస్తున్నాడు అని చెప్పేసి పెట్రోల్ మీద తగ్గించాల్సింది అంత చేతనైన వాళ్ళు అయితే. వీళ్ళ బతికిలో వీళ్ళ చేతుల్లో లేనప్పుడు రేవంత్ రెడ్డి నువ్వు మగాడి తెలంగాణ తీసుకొచ్చినప్పుడే ఎవరు మగతనం ఏంటో తెలిసిపోయింది. ఈ అదేంటి అనేది
అది కట్ చేసుకుంటారో డైరెక్ట్ చేసుకుంటారో వేసుకోండి, ఏదైతే అదైంది. కానీ వేస్ట్ మాటలు వద్దండి. ఒక మనిషి యొక్క మనస్తత్వాన్ని మనసుని బాధ పెట్టే అర్హత ఎవరికీ లేదు. నువ్వు మాట్లాడు, ఆ రైట్ నీకు ఉంది. కానీ ఎంతమంది మనసులు బాధ పెడుతున్నాడు అతను అట్లా మాట్లాడి. ఎవరికి చూపించాలి? బేసిక్గా రాజకీయంగా ఎంతన్నా మాట్లాడచ్చు, కానీ వ్యక్తిగత అనేది కరెక్ట్ కాదు. మీకు అడ్డొస్తుందని తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు నేను నీ గురించి పట్టించుకోవట్లా, పైన పడుతున్నా కింద పడుతున్నా, నువ్వు నన్ను చూడట్లేదు అనుకుంటున్నా, నువ్వు నన్ను పట్టించుకుంటున్నప్పుడు నేను ఏం చేస్తా? నిన్ను వ్యక్తిగతంగా తీయడానికి ట్రై చేస్తా. వ్యక్తిగతంగా తిడుతుంటే ఆటోమేటిక్గా నీకు కోపం వస్తుంది కదా. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, ఆ పనిలో లోటుపాట్లు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, నన్ను పట్టించుకోవట్లేదు. వ్యక్తిగతంగా తీసినప్పుడు నువ్వు ఊరుకుంటావా? ఆటోమేటిక్గా నా మీద వస్తావు. అప్పుడైనా నా పేరు తలుస్తావేమో అని ఒక ఆశ. రేవంత్ రెడ్డిది అదే ఆశ. నువ్వు నీ ఆశ నిరాశ రేవంత్ రెడ్డి. నీలాంటి అలగా జనాన్ని ఆయన పట్టించుకోడు. ఆకాశం అంత పేరుంది ఆయనకి, ఆయనకున్న సముద్రం అంత పేరులో నువ్వు ఒక కాకి రెట్టేహా నువ్వు. నీకు అంతకంటే పెద్ద మాట లేదు. వేస్ట్ ఆఫ్ టైం. కానీ తెలంగాణ ప్రజలకి మీ ఇంటి ఆడబిడ్డగా, మీ చెల్లెగా, మీ అక్కగా, మీ సోదరిగా ఒక్కటే మాట చెప్తున్నాను, మంచి చేసేవాళ్ళని ఎన్నుకోండి దయచేసి. ఇట్లాంటి అలగా జనాన్ని ప్రోత్సహిస్తే మన బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోయే ఛాన్సెస్ 100%. మన తలరాతల్ని మనమే రాసుకున్న వాళ్ళం అవుతాము. ఒక ముఖ్యమంత్రి స్థాయి అనంటే ప్రపంచానికి పరిచయం చేశారు కేసీఆర్. తెలంగాణ అంటే అన్నపూర్ణేశ్వరిని చేసి తెలంగాణ అంతా పైరుతో పచ్చదనంతో పంచభూతాలని అత్యంత స్వచ్ఛంగా చేసి ప్రజలకు అందించిన మనిషి కేసీఆర్. కేసీఆర్ని టార్గెట్ చేస్తా, ఎంతసేపు అమ్మబూతులు తిట్టుకుంటా, నీ అయ్యా అనుకుంటా, కేసీఆర్ కుటుంబాన్ని భూతి పురాణం మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజలని గాలికి వదిలేసిన ఇలాంటి రండా పాలన మనకి వద్దు. అర్థం చేసుకొని మీ ఓటు అనే ఆయుధంతో ఇకనైనా మంచి చేసుకోండి. మీరు వేసే ఓటు మీ మంచికి. అది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం కాదు. రేవంత్ రెడ్డి నువ్వు ఇది ఆలోచించెయ్యి. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు కేసీఆర్ కన్నా బెటర్ పాలన చేసి ప్రజల యొక్క మనసు గెలుచుకోవడానికి ట్రై చేయి. కానీ ఇలా కేసీఆర్ కుటుంబాన్ని అమ్మబూతులు తిట్టుకుంటా, అమ్మబూతులు అంటేనే నన్ను గుర్తుపెట్టుకుంటారు అన్న ఆలోచనలో ఉంటే నువ్వు 100 అడుగులు పాతేయడం కాదు, 1000 అడుగుల లోతున నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని కంపల్సరీ ప్రజలు బొందబెడతారు. నువ్వు చెడ్డల్లో తొండలొదడం కాదు, తోడకలు తీస్తారు, రోడ్డు మీద తిరిగే ఛాన్స్ కూడా నీకు ఉండదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ తెలంగాణ ఆడబిడ్డలుగా గుర్తుపెట్టుకో. రండా రేవంత్ రెడ్డి, ఈ నా మాటలు నీకు అంకితం, అచ్చంగా నీకే అంకితం రా. జై తెలంగాణ. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ అమ్మా.